అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, ఎక్కడైతే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని దగ్గరికి వచ్చేవారు ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నమ్మాలి. అదేంటంటే ఆయన బిడలకు ఆయన ఫలములు దయచేయగలిగిన దేవుడు. నమ్ముట మీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమన్నారు కదా. ఈరోజు మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ 2014లో నా క్యాన్సర్ వైద్యం పూర్తయిన తర్వాత వైద్యులు వచ్చి నీ శరీరంలో ఎలాంటి క్యాన్సర్ కణం లేదని చెప్పినప్పుడు చాలా సంతోషం, ఆనంద బాష్పాలు వస్తున్న సమయం అది. కాసేపు అయిన తర్వాత నర్సు గారు మా దగ్గరికి వచ్చి డిశ్చార్జ్ అవ్వడానికి ప్రాసెస్ అంతా జరుగుతుంటే మా చేతిలో ఒక బిల్లు పెట్టారండి. సుమారు మేము 7 లక్షలు కట్టాలి. అప్పటికే 35 లక్షలు ఖర్చు అయ్యాయి. చాలా శ్రమ అండి. అంతా ఇంత కాదు. ఈ 7 లక్షలు కట్టాలనగానే ఇంక మాకు ఎవరు ఇచ్చేవారు లేరు. అప్పటికే చాలామంది బంగారాలు తాకట్టు పెట్టి డొనేట్ చేశారు. కొంతమంది స్థలాలు తాకట్టు పెట్టుకొని ఇచ్చారు. బ్యాంకులో కూడా లోనుకు ప్రయత్నం చేద్దామని అక్కడ అయ్యే పని కాదు. ఇప్పుడు 7 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయని దేవుడు ఒక్కడే దిక్కని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన మధ్యలో నాకు ఆలోచన వచ్చింది. నాకు చాలామంది సేవకులు ప్రార్థన చేయడానికి వస్తూ ఉండేవారు. మా తల్లి కళ్ళు మూసుకొని మాకు డబ్బులు ఒక ఫైల్లో ఉండేవి. మా తల్లి అట్లాగా ఇలా గుప్పెళ్ళు బిగిస్తే ఎంత వస్తే అంత ఇచ్చేది మా అమ్మ. నేను అన్నాను, అమ్మ నువ్వు ఆ రోజు లెక్క పెట్టించుంటే బాగుండేమో, మనకు 1 లక్ష 2 లక్షలని మిగిలేవనగానే మా తల్లి చాలా కోపం పడ్డారు. అన్నారు కదా, దేవుడికి ఇచ్చింది ఏది వృధాగా పోదయ్యా, ఇంకెన్నడూ ఆ మాట అనొద్దని మా తల్లి చెప్పగానే మరలా మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. మా బాబాయ్ వచ్చిన తర్వాత మీరేం కంగారు పడొద్దు, నేను డాక్టర్ని అడుగుతాను, కనీసం ఎంతో కొంత తగ్గించమని అనగానే ఆ బిల్లు తీసుకొని వైద్యుల దగ్గరికి వెళ్ళారు. ఆ నర్సు గారు అన్నారు, అయ్యా కాసేపు అయిన తర్వాత నేను అడిగి చెప్తానన్నారు. మేమందరం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ సహాయం దొరకట్లేదు. మా ప్రార్థన అంతా ఒకటే, ప్రభా అప్పిచ్చారు ఎవరంటే చూడు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. ఒక అరగంట అయిన తర్వాత నర్సు గారు మా దగ్గరికి వచ్చారు. ఆమంటుంది, అయ్యా మీ బిల్లులో కొన్ని తప్పులు పడ్డాయి అని అనగానే మా హృదయం ఎలా అయిపోయిందంటే 7 లక్షలు కాస్త 14 అయిపోయిందేమో, లేకపోతే ఇంకెక్కువ కట్టాలేమో అని టెన్షన్ పడుతుంటే ఆమె నోటంటా వస్తున్న మాట ఒకటేనయ్యా, అయ్యా మీరు ఏ డబ్బులు కట్టక్కర్లేదు, హాస్పిటల్ వారి మీకు తిరిగి 4 లక్షలు ఇవ్వాలని చెప్పగానే హృదయంలో ఎంత సంతోషం అంటే దేవుణ్ణి అడిగితే ఏ కార్యమైనా జరిగించగలిగిన దేవుడని మరొక్కసారి ప్రభు రుజువు చేశారు. మేము సమృద్ధితో హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాం. అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో ఈరోజు మీతో కూడా చెప్తున్నాను, మీరు ప్రార్థించండి. నా ప్రభు మీకోసం ఏ కార్యమైనా జరిగించగలిగిన దేవుడు. ఎన్నడూ మనుషుల మీద ఆధారపడకండి అయ్యా, మన బలం మీద ఆధారపడద్దయ్యా. చుట్టూ ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూసి నువ్వు ప్రార్థన మానేస్తానేమో. ఈరోజు విశ్వాసంతో ప్రభుని అడుగు. నీకుండే సమస్యలన్నింటినీ పోగొట్టగలిగిన దేవుడు ఆయన. కుటుంబ సమస్యల నుంచి విడిపిస్తారాయన, ఆర్థిక పరిస్థితి నుంచి విడిపిస్తారాయన. కొరతగా ఉండే నీ కుటుంబానికి సమృద్ధిని ప్రభు దయచేస్తారు. విశ్వాసంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.